అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 16 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య అబ్బన్ను మన గురు పేర్చి పండితరాజు గారండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం వారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున శని ప్రభావంతో ఈ రాశివారి జీవితంలో రేపటి రోజున గుండె పడినటువంటి ఒక వార్తనైతే ఈ రాశివారి వినబోతుందని చెప్పుకోవాలి. మరి ఆ వార్త ఏమిటి, ఏ సమయానికి ఆ వార్త మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయనేది క్షుణ్ణంగా తెలుసుకుందాము. 9:15 దాటిన తర్వాత మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుందండి. ఆ పేరు వినగానే మీకు ఒక్కసారిగా అంటే మీరు కొంచెం ఒత్తిడికి గురికాక తప్పదు. అంటే మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి మీ జీవితాన్ని ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీ ముందుకు వింటారు. వారు మరలా మీ జీవితంలోకి ఏమైనా రాబోతున్నారా, లేదా ఏదైనా ఒక కొత్త ప్లాన్తో ఏదైనా మీ జీవితంలోకి వస్తున్నారా, అసలు ఆ పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున ఈ రాశివారు జీవితంలోకి రాబోతున్న ఈ స్త్రీ ఎవరు తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి. ఆ వ్యక్తి ఎవరో నిజంగా మీరైతే తెలుసుకొని తీరాలి. రేపటి రోజున కూడా మీ భవిష్యత్తును హెచ్చరించేటువంటి ఒక సంకేతంలాగా భావించండి. అయితే కాదండి, చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగానే మీరు మితభాషులు, అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అయినప్పటికీ మీరు మనుషుల కంటే కూడా విలువలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఇంకా చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి మోసం చేస్తే వారిని మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టుకునే ఉంటారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిదని చెప్పుకోవాలండి. పాత జ్ఞాపకాలను ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలు మీరు అసలు ఎప్పటికి కూడా మర్చిపోరు, సహించరు. ఇప్పుడు అదే ఒక జ్ఞాపకం మీ ముందుకైతే ఒక పేరులాగా రాబోతుంది. ఆ పేరు మీరు వినగానే మీ యొక్క అంటే మీ శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, అంటే పురుషుడే కావచ్చండి, వారి నీడ కూడా మీపై పడకూడదు అని చెప్పి భావించినటువంటి మీరు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మానసిక పరంగా కావచ్చు, చాలా పెద్ద ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతము మీ జీవితంలో కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ ఉందండి. మార్గంలో మీ వంతుగా మీరు ముందుకు సాగిపోతున్నారు ఉన్నారు. అయితే వీధి ఆడుతున్నటువంటి వింత నాటకం కావచ్చండి, మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఆ అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతుంది. ఆ వ్యక్తి పేరు వినగానే మీరు పాత గాయాలన్నింటినీ కూడా ఒక్కసారిగా గుర్తుకు చేసుకుంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎలా జరగబోతుంది అంటే ఇప్పుడు మనం షాకింగ్ నిజం గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రి 9:15 తర్వాత మీరు వినబోయేటువంటి ఆ పేరు ఎవరిది అంటే కనుక ఆ పేరు మీ యొక్క పాత స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా మీరు ప్రాణం కంటే ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినటువంటి ఆ యొక్క మాజీ భాగస్వామి కూడా కావచ్చండి, మీ పార్ట్నర్స్ కూడా కావచ్చు, లేదా మీ ప్రేమికుడు ప్రేమికురాలు కూడా కావచ్చు, వ్యాపారంలో మీకు బాగా వెండిపడిపోయిన ఒక వ్యక్తి కూడా ఉండవచ్చు. ఆ పేరు మీరు వినగానే మీకు పాత కోపం అలాగే పాత కన్నీరు ఒక్కసారిగా తన్నుకొచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పేరు పలకాలంటే మీ ముందు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా వరకు కనిపించింది. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారు మీ యొక్క గత చరిత్ర అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. వారిని మీరు బాగా నమ్మారు. మీరు మీ యొక్క ఆస్తులు లేదా వ్యాపారం సంబంధించినటువంటి రహస్యాల్ని వారి చేతిలో పెట్టారు, లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు, లేదా మీకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అందజేశారు. కానీ వారు ఆ నమ్మకాన్ని పూర్తిగా ఒమ్ము చేశారండి. నమ్మకాన్ని వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునేలాగా ఒక చేతకాని వ్యక్తులు మిమ్మల్ని నిల్చోబెట్టారు.
వారి వల్ల మీరు రాత్రి కూడా నిద్రలేక ఏడ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మీ కెరీర్ పతనం కావడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా కారకులు కూడా చెప్పుకోవాలి. అయితే ఆ విషయం మీకు కూడా తెలుసు, మీ చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొంతమందికి బాగా తెలుసు. జీవితంలో వారి మొహం మీరు చూడకూడదని చెప్పేసి అనుకున్నారు, కానీ మీకు దేవుడు అవకాశాలను ఇవ్వటం వలన కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడే కొంచెం మీరు నిలదొక్కున్నారు. కాస్త మంచి అనుకూలమైన పరిస్థితుల్లో మీరు నడుచుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాన్ని కూడా మర్చిపోయినటువంటి ఆలోచనలో మీరు ఉన్నప్పుడు కూడా అనుకోకుండా రేపటి రోజున ఈ పేరు మీ చెవిన పడుతుంది. ఇప్పుడు ఆ పేరు ఎందుకు వినిపిస్తానని మీ మనసులో ఒక ఆలోచన వస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున రాత్రి 9:10 ఎవరో ఒకరు ఫోన్ కాల్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక సమాచారాన్ని అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనో లేదంటే మరలా వారు మీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టారనో ఇలా ఏదో ఒక వార్త అయితే మీకు తప్పకుండా అందిస్తారు. ఆ వార్త మీరు వినగానే మీకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో మీ యొక్క ప్రస్తుత ప్రశాంతను కూడా దూరం చేసేలా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే దానికి రేపటి ఆ పేరు వినడానికి మరికొన్ని కారణాలు కూడా గమనించినట్లయితే రేపటి రోజున గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో ఒక రుణానుబంధం అనేది మరలా యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత కర్మల తీరకముందే ఆ వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసిన సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇంకా మీలే ఉందండి. అందుకే ప్రకృతి మరలా ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున శని యొక్క గమనం వలన పాత సంబంధాలు చర్చకొస్తాయి. అంతేకాండి రాత్రి 9:10 సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై బలంగా అనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో వినిపించేటువంటి ఆ వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోనైనటువంటి ఒక ముద్ర వేయబోతుంది. ఇది ఒక రకమైనటువంటి కర్మ అని చెప్పుకోవాలండి, కర్మపూర్వకమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడిన అవసరం అయితే లేదు. ఆ పేరు వినగానే మీరు ఆవేశపడి మరలా వారితో మాట్లాడడానికి లేదా ప్రతీకారం తీసుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేస్తే మరలా ఊహించిన విధంగా అదే ఊబిలో మీరు కూరుకుపోవడం ఖాయమండి. కానీ గతంలో మీరు చేసిన తప్పు ఏంటనేది మీకు స్పష్టంగా అర్థమైతే అవుతుంది. ఈసారి వారిని మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు కూడా రానివ్వకుండా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ముఖ్యంగా రేపటి మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలను కనుక పాటిస్తే కొంచెం ఆ సమస్య నుండి త్వరగా ఈజీగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ పేరు విన్నప్పుడు మీరు చేయవలసింది కేవలం ప్రశాంతంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపానికి గురి కాకూడదు. ఆ వ్యక్తికి తిరిగి మరలా ఫోన్ చేయడం కానీ ఇటువంటి చేయకండి. రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఓం నమ శివాయ అని నీ మనసులో అనుకోండి. ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వస్తువులు మీ దగ్గర ఉన్నా వాటిని పక్కన పెట్టడమే చాలా చాలా మంచిదో తెలుసుకోండి. మరి అయితే బాగా గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే పాతకాలం మనుషులు మరలా వస్తున్నారంటే మన జీవితంలో అది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి. కానీ ఆ వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరు భయపడిన అవసరం అయితే లేదు. మీరు ఇన్నాళ్ళు నేర్చుకునే గుణపాఠాలని ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఆ వ్యక్తి పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారనేది మీ యొక్క జీవితాన్ని నిష్ఠ జరగబోయేటువంటి అంశాలని ఆ యొక్క కాలం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఆ విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేనండి. అయితే పరిహారాలు మాత్రం చిన్నపాటి పరిహారాలు అయితే పాటించండి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రశాంతను ఎవరికి ఇచ్చేయకండి. క్రితంలో లాగా మరలా మీరు సమస్యలు పాలవ్వక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఉదయం నుండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మనసును బలంగా ఉంచుకోవడం ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివాలయ దర్శనం చేసుకోండి. అన్ని రకాలు కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అంత అనుకూలమైన రోజైనా ఈ ఒక్క పేరుతోటి మీకు రేపటి రోజు మీ జీవితం అంతా కూడా తారుమారయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితం అన్ని రకాల ఇబ్బందులకు అయితే నెట్టేస్తుంది. మీరు వచ్చిన ఆ ఫోన్ కాల్ కానీ ఏ సందేశమైనా సరే రేపటి మీరు నెగ్లెక్ట్ చేయటం అయితే మంచిదండి. దాని గురించి ఆలోచించిన వాళ్ళంటి విషయాలు మాత్రం దయచేసి చేయకండి. మళ్ళీ మీరు మనసును బాధ పెట్టుకొని మీ జీవితం మళ్ళీ నాశ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా రేపటి దినఫలితాల ప్రకారము మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడము, వాటిని భూతార్థంలో చూసి భయపడము మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపెడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. కుటుంబము స్నేహితులకి సమయం కేటాయించినంత పని ఒత్తిడి మనసును మబ్బు కమ్మేస్తుంది. రొమాన్స్కి ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇక ఈ రాశి చెందిన వారు వారి యొక్క ఖాళీ సమయంలో రేపటి కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. మీ జీవిత భాగస్వామి రేపటి మీలోని కొన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడము మీకు మరోసారి పడిపోవడం ఖాయమండి. పొద్దునే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతాడు. గర్భస్రావం ఎప్పుడు అనుమతించబడదండి. లేదా గర్భిణీ స్త్రీకి లేదా ఇటీవల జన్మనిచ్చిన వ్యక్తిని హార్ట్ చేయకూడదు. జీవన ప్రాముఖ్యత మరియు జీవితం పట్ల గౌరవం మరియు గౌరవించడము మీ ఆర్థిక స్థితిలో నిరంతరం విస్తరింపు చేస్తుంది. రేపటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన
ఈ రాశి కన్నా కూడా మేలు చేస్తుందండి, లేదా శివాలయ దర్శనం కూడా మేలు చేస్తుంది. మరి తెలుస్తే అక్కడ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.